నమస్కారం రామప్రసాద్ గారు. నమస్తే. రామప్రసాద్ గారు, మనం ఇప్పుడు వింటున్నది ఏంటంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ అని. సో ఈ పెన్షన్ స్కీమ్ అనేది ఎక్కువ ఎవరికి యూజ్ అవుతుంది? అండ్ పెన్షన్ స్కీమ్ అంటే నేషనల్ అంటున్నాం కాబట్టి డెఫినెట్లీ ఫ్రమ్ గవర్నమెంట్. సో ఇది ఎవరికి ఎలిజిబుల్, ఎవరెవరు దీనికి ఎలిజిబుల్? అండ్ పెన్షన్ స్కీమ్స్లో చాలా ఉన్నాయి, మరి ఇదే బెస్ట్ అని చెప్పుకోవచ్చా? ఇదే ఎందుకు తీసుకోవాలంటారు? మీరు అన్నట్టుగా నేషనల్ పెన్షన్ స్కీమ్ అంటే ఇండియన్ నేషన్ అందరికీ కూడా ఒక పెన్షన్ స్కీమ్ క్రియేట్ చేయాలని గవర్నమెంట్ తీసుకొచ్చిన పథకం అది. ఓకే, అయితే పెన్షన్ ఎందుకు అవసరం అంటే చాలా కంట్రీస్లో సోషల్ సెక్యూరిటీ ఉంటుంది. అంటే పోస్ట్ రిటైర్మెంట్ ఇన్కమ్ని సోషల్ సెక్యూరిటీ అంటారు. అంటే మీకు ఇన్కమ్ లేనప్పుడు మీకు ఏదైనా ఒక ఆదాయం లేదా రెగ్యులర్ మనీ వస్తే దాన్ని సెక్యూరిటీ అంటాం మనం. ఓకే, సో అది ఇండియాలో లేదు కనుక, ఇండియాలో లేదంటే చాలా కంట్రీస్లో లేదు, మరి మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్లో వాళ్ళకి హయ్యర్ ట్యాక్సెస్ కలెక్ట్ చేసి ఆ ట్యాక్సెస్ని వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ ఐడెంటిఫికేషన్ నెంబర్లో డిపాజిట్ చేసి సర్టన్ క్రెడిట్స్ వచ్చాక వాళ్ళకి పెన్షన్ ఇస్తారు. సమ్హౌ దట్ ఈస్ నాట్ పాసిబుల్ టుడే. సో అందుకని గవర్నమెంట్ ఒక స్కీమ్ని చేసి NPS అని చెప్పేసి నేషనల్ పెన్షన్ స్కీమ్ ద్వారా మీరు ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్పింది. ఓకే ఓకే, అయితే NPS అంటే ఇది కూడా ఒక ఈక్విటీ ప్రొడక్టే, దానికి కూడా అండర్లయింగ్ అసెట్ ఈక్విటీనే. ఓకే, ఎలాగైతే మ్యూచువల్ ఫండ్స్ అంటారో NPS కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ యాజ్ మ్యూచువల్ ఫండే. అయితే NPSలో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. సో అంతా డిస్కస్ చేస్తే చాలా లెందీ అవుతుంది. NPS ప్రైమర్లీ టైర్ 1, టైర్ 2 అకౌంట్స్ ఉంటాయి. మనం టైర్ 1 అకౌంట్ మాత్రమే చేస్తున్నాం. టైర్ 1లో మళ్ళీ 3 కేటగిరీస్ ఉంటాయి: ఆల్ సిటిజన్ స్కీము, కార్పొరేట్ ఎంప్లాయీ స్కీమ్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ స్కీమ్. ఇప్పుడు మనం జనరల్ పబ్లిక్ గురించి కాబట్టి ఆల్ సిటిజన్ స్కీమ్ డిస్కస్ చేద్దాం. ఓకే, అంటే ఈ స్కీమ్లో ఎవరైనా 18 years అండ్ అబవ్ ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే పెన్షన్ స్కీమ్ కనుక దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు 60 ఏళ్ళు వచ్చేంత వరకు అన్ను చేయాలి. 60 years వరకు అన్ను చేయాలి. 60 years తర్వాత మీకు పెన్షన్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ చేసినప్పటి నుంచి 60 years వరకు మ్యాండేటరీ. మధ్యలో మీకు ఇన్కమ్ రాదు. ఓకే, మధ్యలో ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇన్కమ్కి కొన్ని ప్రొవిజన్స్ పెట్టారు. ఓకే, 5 years అండ్ అబవ్ ఇన్వెస్ట్ చేశాక కొన్ని పర్పస్లో మీరు దానికి కాస్త పార్షియల్ అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు. మీరు విత్డ్రా చేసేది ఆ రోజు వరకు మీరు అక్యుములేట్ చేసిన ఫండ్ వాల్యూలో 25% చేసుకోవచ్చు. దానికి కూడా మేజర్గా హెల్త్ కండిషన్ బాగోకపోయినా, మ్యారేజ్ ఉన్నా, హౌస్ కన్స్ట్రక్షన్ ఉన్నా, ఇటువంటి కొన్ని వాటికి మాత్రమే మీరు విత్డ్రా చేసుకోవచ్చు. పర్సన్ చనిపోయారు అనుకోండి, మరి ఆ 60 years కంప్లీట్ అయ్యాకనే ఇస్తారా? ఇన్ కేస్ పర్సన్ చనిపోయిన పక్షంలో నామినీకి ఎంటైర్ అమౌంట్ ఆ రోజు ఇచ్చేస్తారు. ఇది పెన్షన్ గురించి కదా, చివరి దాకా ఉంటేనే. ఈ మధ్యలో అత్యవసరాలు వస్తే కొన్ని వాటికి మాత్రమే, మ్యారేజ్కి, ఎడ్యుకేషన్కి, హెల్త్ కేర్ ఎక్స్పెన్సెస్కి, మేజర్ అందులో కూడా పర్సంటేజ్ ఉంటుందా? పర్సంటేజ్ ఇస్తారు మొత్తం ఎవరు. అదొక ఫస్ట్ డ్రాబ్యాక్. ఆబ్వియస్గా అది డ్రాబ్యాక్ కదా. ఇప్పుడు నాకు అవసరం ఉంటే నేను ఇన్వెస్ట్ చేసిన దగ్గర నేను ఎంత పెడితే అంత రావాలి, కానీ దాంట్లో ఆయన లిమిటేషన్ పెడితే నా అవసరం తీరదు కదా. దట్ ఈజ్ వన్ లిమిట్. అలా కూడా మీరు ఎన్ని ఇయర్స్కి స్టార్ట్ అయినా, 30 years స్టార్ట్ అయినా 60 years లోపు అలా కూడా 3 సార్లు మాత్రమే తీయగలరు. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రతిసారి తీసుకోవడానికి వీల్లేదు. మ్యాక్సిమం 3 times తీయగలరు. అండ్ రిమైనింగ్ అమౌంట్ అంతా 60 years వచ్చినప్పుడు మీరు తీసుకోవాలి. అయితే దానికంటే ముందుగా అసలు ఎలా ఇన్వెస్ట్ చేస్తారనేది అర్థం చేసుకోవాలి కదా, రిటర్న్ ఎంత వస్తుందని. NPSలో ఇన్వెస్ట్మెంట్స్లో ఈక్విటీలో మ్యాక్స్ అప్ టు 75% పెడతారు. కార్పొరేట్ బాండ్స్లో అరౌండ్ 100% వరకు వెళ్ళొచ్చు. గవర్నమెంట్ సెక్యూరిటీస్లో 100% వెళ్ళొచ్చు. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్లో 5%. అంటే ఇట్స్ కాంబినేషన్. ఒక కస్టమర్ చూజ్ చేసుకోవచ్చు. కానీ ఎంత చూజ్ చేసుకున్నా ఈక్విటీ 75% బియాండ్ మీరు చూజ్ చేసుకోలేరు. ఓకే, అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ NPSని మేనేజ్ చేసేది మ్యూచువల్ ఫండ్సే. దెర్ ఆర్ 8 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఫ్రమ్ HDFC పెన్షన్, LIC పెన్షన్ స్కీమ్, SBI పెన్షన్ స్కీమ్, ఇలా ఉన్నాయి. ఒక పెన్షన్ ఫండ్స్ అవి, నాట్ స్కీమ్స్. ఒక మ్యూచువల్ ఫండ్లోనే పెడతారు, కానీ NPS రూల్స్ ప్రకారం వీళ్ళు మేనేజ్ చేస్తారు. ఇప్పుడు స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఇప్పుడు CPS అన్నారు. అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ NPS. ఇప్పుడు ఎర్లియర్ ఉన్న పెన్షన్ సిస్టమ్స్ లేవు. వీళ్ళకి కూడా బేసిక్లో సటన్ శాలరీని డిడక్ట్ చేసి CPSలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే దే ఆర్ ఆల్సో ఇన్వెస్టింగ్ ఇన్ NPS. NPS కూడా అండర్లయింగ్ అసెట్ ఏంటి? ఈక్విటీ. మ్యూచువల్ ఫండ్స్ కూడా ఈక్విటీ. ఓకే, సో NPSలో ఇన్వెస్ట్ చేస్తే మీరు 60 years వరకు వెయిట్ చేయాలి. అదే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఓపెన్ ఎండెడ్. ఎనీ డే మీరు డబ్బులు తీసుకోవచ్చు, ఎంతైనా తీసుకోవచ్చు. అక్కడ ఒక డేంజర్ కూడా ఉంది. ఎనీ డే డబ్బులు తీసుకోవచ్చు అంటే జనాలకు డిసిప్లిన్ ఉండదు. ఈరోజు పెడతారు, రేపు తీసుకుంటారు. సో NPSలో ఏంటంటే చివరి వరకు ఉంటారు. కానీ ప్రాక్టికల్గా వచ్చే ఛాలెంజ్ ఏంటంటే ఎప్పుడైతే ఒక అతను ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయ్, అతని లైఫ్లో ఏదైనా అన్సర్టెనిటీ వస్తుంది. జాబ్ కోల్పోవచ్చు, ఫ్యామిలీలో ఏదైనా జరిగితే డబ్బులు అవసరం పడవచ్చు. అటువంటి అవసరానికి మీరు NPSని వాడుకోలేరు.
ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు, ఆయనకి సిపిఎస్ ద్వారా కాంట్రిబ్యూషన్ ఉంటే ప్రాబ్లం లేదు, ఆయనకి గ్యారంటీడ్ ఇన్కమ్ ఉంది 60,000 వరకు, 60,000 తర్వాత ఇది వస్తే ఓకే, హ్యాపీ, దట్స్ ఎ క్లియర్ సొల్యూషన్. బట్ ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్ ఎన్పిఎస్లో పెట్టాలా వద్దా అంటే ఇది చాలా పారామీటర్స్ కన్సిడర్ చేసుకుని పెట్టాలి. అసలు ఎంతవరకు పెట్టచ్చు, ఎన్పిఎస్లో ఎంతనే పెట్టచ్చు, బట్ ఎంత పెట్టాలి మీరు, మీకు వచ్చే అవసరాలు ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్పిఎస్కి పెట్టే మనీ ఇట్స్ క్లియర్లీ ఫర్ యువర్ రిటైర్మెంట్. ఇప్పుడు ఎవరో చెప్పారు ఎన్పిఎస్ బాగుంటుందని చెప్పి పాప మ్యారేజ్కి బాబు ఎడ్యుకేషన్కి పెడితే అవదు. యూ విల్ నాట్ బి ఏబుల్ టు విత్డ్రా ద ఫుల్ మనీ, వెరీ నామినల్ మనీ వస్తుంది. అది ఫస్ట్ థింగ్. సరే, చివరి దాకా మీరు పెడితే ఎంత రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. ద బెస్ట్ వే ఇన్ ఎన్పిఎస్ ఏంటంటే ఆటో చాయిస్ ఉంటుంది, ఆటో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, బై డిఫాల్ట్ చాయిస్ 2 ఉంటాయి. మనం సెలెక్ట్ చేసి అదే ఆటో అంటే వాళ్ళు మేనేజ్ చేస్తారు మన ఏజ్ని బట్టి, లేదంటే మనం చూజ్ చేసుకోవచ్చు. అలా చేసుకొని మీరు 75% ఈక్విటీ తీసుకున్నట్లయితే ఓవర్ 20-30 ఇయర్స్ స్పాన్లో ఉన్నప్పుడు కూడాను యూ కాంట్ ఎక్స్పెక్ట్ మోర్ దెన్ 11%కి మించి రాదు. ఎందుకంటే ఈక్విటీ మ్యాక్స్ 11-12 ఇస్తుందండి లాంగ్ రన్లో. అది ప్రాక్టికల్. అంటే రిటర్న్ చూసి 17-18 మారుతారు, కానీ నిజానికి 12% పట్టుకోవాలి ఈక్విటీ. 75% ఆఫ్ ద మనీ 12 ఇస్తుంది, 11-12 ఇస్తుంది. రిమైనింగ్ డెట్ వచ్చి 7-6%, 8% మ్యాక్స్ ఇస్తుంది. కాబట్టి అన్ యావరేజ్గా మీరు ఒక 10-11% పట్టుకోవాలి. ఓకే, 11% రిటర్న్ వస్తుంది, విచ్ ఈజ్ ఫార్ బెటర్ రిటర్న్ పీపీఎఫ్ కన్నా, అదర్ ఇన్వెస్ట్మెంట్స్ కన్నా, ఎఫ్డీస్ కన్నా. మరి మ్యూచువల్ ఫండ్స్ మీరు ప్యూర్ ఈక్విటీ కదా, మ్యూచువల్ ఫండ్స్ డెఫినెట్గా దానికంటే ఎక్కువ రిటర్న్ ఇవ్వాలి. మ్యూచువల్ ఫండ్స్లో మీకు చాలా చాయిస్లు ఉన్నాయి. అక్కడ ఒక 6, 7, 8 స్కీమ్స్లోనే పెట్టాలి. మ్యూచువల్ ఫండ్లో ఏ స్కీమ్ అయినా పెట్టుకోవచ్చు. మీరు స్మాల్ క్యాప్ పెట్టుకోవచ్చు, లార్జ్ క్యాప్, ఫ్లెక్సీ, మల్టీ క్యాప్, దేంట్లోనే పెట్టుకోవచ్చు. ఏ ఫండ్ మేనేజర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు, ఏ ఫండ్ హౌస్ అని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు అక్కడ కొన్ని లిమిటెడ్ ఫండ్స్ ఉన్నాయి. ఓకే, కాబట్టి అగ్రెసివ్గా వెళ్ళొచ్చు. అగ్రెసివ్గా వెళ్తే రిస్క్ అంటే 6-7 ఇయర్స్ 10 ఇయర్స్ రిస్క్. కానీ మీరు 30 ఏళ్ళలో స్టార్ట్ చేసి 60 ఏళ్ళ దాకా రిస్క్ ఎక్కడిది. లాంగ్ రన్లో ఈక్విటీలో రిస్క్ ఉండదు. ఈక్విటీ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఓనింగ్ సమ్ కంపెనీ, ఇట్స్ నాట్ స్టాక్ హోల్డింగ్ కాదు, యువర్ ఓనింగ్ ఏ కంపెనీ. ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు అటువంటిది మీరు చాలా ఎస్టాబ్లిష్డ్ 40-50 కంపెనీస్ వచ్చినప్పుడు మీకు రిస్క్ ఎక్కడిది. 1-2 ఇయర్స్లో ఉంటుంది, 20-30 ఇయర్స్లో రిస్క్ ఉండదు. సో డెఫినెట్గా మనం ఇప్పుడు రిటర్న్ చూసినట్లయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఎన్పిఎస్ కన్నా ఒక 2-3% అడిషనల్ రిటర్న్ ఇస్తాయి. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 30 ఇయర్స్లో 2-3% అంటే మీకు వచ్చే 2 కోట్లు కాస్త 3-4 కోట్లు అయిపోతుంది ఆ డిఫరెన్స్లో. అండ్ ఇది ప్రతి అవసరానికి మ్యూచువల్ ఫండ్ మీకు ఆదుకుంటుంది. ఎన్పిఎస్ మీకు అలా అవ్వదు, 60 ఇయర్స్ వరకు లాకిన్. అయితే ఎన్పిఎస్లో స్టిల్ పెట్టాలి. ఎన్పిఎస్లో ఎవరు పెట్టాలి అంటే ఎన్పిఎస్ పర్పస్ ఏంటి, మీ రిటైర్మెంట్ కొరకు పెట్టాలి. అంటే మరి రిటైర్మెంట్కి ముందు వచ్చే వేరే అవసరాలు ఉన్నాయి కదా, పిల్లల హైయర్ ఎడ్యుకేషన్లు, మ్యారేజ్లు, బయింగ్ హౌస్, ఇవన్నీ, వీటికి సరిపడా డబ్బులు సపరేట్గా పెట్టుకొని రిమైనింగ్ మనీ మీ పెన్షన్ కొరకు ఎన్పిఎస్లో పెట్టుకోవచ్చు. అలా పెట్టుకున్నప్పుడు కూడా ఎన్పిఎస్ మెచ్యూరిటీలో ఫుల్ అమౌంట్ మీకు ఎవరు. ఓకే, ఎన్పిఎస్ మెచ్యూరిటీలో అక్యుములేట్ అయిన మనీలో 60% మాత్రమే మీకు వస్తుంది, విచ్ ఈజ్ ట్యాక్స్ ఫ్రీ మీకు వస్తుంది. రిమైనింగ్ 40%ని అది పెన్షన్ కాబట్టి దాన్ని యాన్యుటీ ప్లాన్లో పెట్టాలి. యాన్యుటీ ప్లాన్ అంటే కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ యాన్యుటీ ప్లాన్ ఇస్తారు. యాన్యుటీ అంటే ఏం లేదు, ఒక ఫిక్స్డ్ అమౌంట్ పెడతాము, దానికి ఆ రోజే ఒక ఇంట్రెస్ట్ ఫిక్స్ చేస్తాడు, ఇంకా లైఫ్ లాంగ్ ఆ ఇంట్రెస్ట్తో మనకు వచ్చేస్తుంది, మంత్లీ పెన్షన్ వస్తుంది అనమాట. సో 60 ఇయర్స్ వచ్చినప్పుడు మీకు 60% ఏమో చేతికి ఇస్తాడు, రిమైనింగ్ 40ని అక్కడ ఒక 11 ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఇప్పుడు అప్రూవ్ చేసింది ఎన్పిఎస్, ఆ స్కీమ్స్లో పెట్టి మంత్లీ ఇన్కమ్ లాగా తీసుకోవాలి. కానీ మీ అవసరాలు లేకుండా తెలియదు కదా, మొత్తం తీసుకోలేరు. ఓకే, అది కూడా మ్యూచువల్లో మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఎంతైనా తీసుకోవచ్చు. అలా ఉండటం వల్ల ఎవరు డబ్బులు ఉంచరు ఇక్కడ. ప్రాబ్లం ఏంటంటే మ్యూచువల్ ఫండ్లో ఎప్పుడైనా తీసుకోవచ్చు కాబట్టి ఏ అవసరం వచ్చినా ఇదే చూస్తారు. మీకు డిసిప్లైన్ సేవింగ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ పెన్షన్ కావాలంటే ఎన్పిఎస్ ఈజ్ గుడ్. కానీ ఎన్పిఎస్లో పెట్టేసి మధ్యలో ఇబ్బంది వచ్చి వేరే ఇన్వెస్ట్మెంట్స్ ఏది లేకపోతే అది మీరు తీసుకోలేరు, అప్పుడు ఇబ్బంది పడతారు. అదర్ ఆబ్జెక్టివ్స్ అన్నిటికి సరిపడా మనీ పెట్టినప్పుడు అడిషనల్గా మనీని ఫర్ ది పర్పస్ ఆఫ్ మీ రిటైర్మెంట్కి ఎన్పిఎస్లో పెట్టుకోవచ్చు. అయితే ఎన్పిఎస్ ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఇస్తుంది. నిజానికి మ్యూచువల్ ఫండ్స్ కూడా ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తాయి. అయితే ఎన్పిఎస్లో ఎడిషనల్ ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. బై డిఫాల్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఏఎల్ఎస్ఎస్ స్కీమ్ అప్ టు 1.5 lakh ATCలో వస్తుంది. ఎన్పిఎస్లో కూడా 1.5 lakh ATCCDలో తీసుకోవచ్చు. అది కాకుండా అడిషనల్గా ఇంకొక 50,000 కూడా ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది బై ఇన్వెస్టింగ్ త్రూ ఎన్పిఎస్. దట్ సెక్షన్ ఈజ్ కాల్డ్ ATC 11B. ఓకే, సో ఎన్పిఎస్ ద్వారా అడిషనల్గా 50, ఐడియల్గా అయితే ఆ 50 పెట్టుకోవచ్చు. ATC ఇక్కడ మీకు ఇన్సూరెన్స్లోనూ ఎక్కడో ఫిల్ అయిపోతే ఆ ATCCD 1Bకి మీరు పెట్టుకోవచ్చు. ఓకే, అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ 50 పెట్టుకోవచ్చు. ఈ బేస్ అమౌంట్ పెట్టాలా వద్దా అంటే దట్ డిపెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్లో 60 ఇయర్స్ వరకు జాబ్ గ్యారంటీ లేదు కదా. ఇప్పుడు 45 ఇయర్స్కే జాబ్ లాస్ అయితే ఇంకా జాబ్ రాకపోతే మరి ఇంకా 15 ఇయర్స్ ఎలా ఉంటాడు ఆయన? అంటే ఎలా ఉంది అది? 45కి జాబ్ పోయింది, ఇంక జాబ్ రాదు, కొన్ని ఇండస్ట్రీస్ క్లోజ్ అయిపోతున్నాయి. మరి అప్పుడు ఆయన ఎలా? ఇంకా 15 ఏళ్ళు వెయిట్ చేయాలంటే కష్టం కదా.
అంటే ఈరోజు ఫుడ్ తినుకో నేను రేపు బిర్యానీ పెడతాంటే ఎట్లా 1 వీక్ అయ్యి అది ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఎన్పిఎస్ని చాలా ఆలోచన తీసుకోవాలి. అంటే కంప్లీట్ ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఎన్పిఎస్ ఫిట్ అవుద్దా లేదా అనేది అర్థమవుతుంది. కానీ ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎన్పిఎస్ పెట్టారు, నేను ఎన్పిఎస్ పెడతా అంటే అవదు. ప్రాబ్లీ నీ ఫ్రెండ్కి వేరే ఆస్తులు ఉన్నాయి, రెగ్యులర్ ఇన్కమ్ ఉంది, కౌళ్ళు వస్తాయి పొలాల నుంచి, పిల్లలు చదువులు వెళ్ళిపోతాయి, పిల్లల మ్యారేజ్కి ఆల్రెడీ 2 ప్లాట్స్ కొన్నాడు, వాటితో పెళ్ళిళ్ళు అయిపోతాయి. కాబట్టి ఆయన పెట్టుకుంటే కరెక్ట్. మీకు ఏ ఆస్తి లేదు, ఉన్నాయి 4 అప్పులే, పిల్లలు 2 ఉన్నారు, అప్పుడు ఎన్పిఎస్లో పెడితే కష్టం. ఓకే. అంటే కొంతమంది 40 years వరకు కట్టేసి 40 or 50 years వరకు కట్టేసి ఆగి ఒకవేళ తీసుకోవాలనుకుంటారు ఆఫ్టర్ 6 years. అలా తీసుకోవచ్చు. 40 years కూడా మీరు క్లోజ్ చేసి తీసుకోవచ్చు. అంటే ముందే స్కీమ్లో పెట్టుకోవాలి. మీరు క్లోజ్ చేసి తీసుకున్నట్లయితే మీకు 20% చేతికి ఇస్తాడు, 80% యాన్యుటీలోకి వెళ్ళిపోతుంది. ఓ, అంటే మీకు పెన్షన్ అయితే ఉంటుంది, గ్యారంటీడ్ పెన్షన్ ఉంటుంది. కానీ అప్పుడు మీకు అవసరం ఉంటే మీకు డబ్బులు కావాలి కదా. పెన్షన్ తర్వాత ఇప్పుడు సర్వ్ అయితే రేపటి రోజు పెన్షన్, ఈ రోజు ఇబ్బంది వస్తే. అవును. ఎస్, ఎన్పిఎస్ ఈజ్ వెరీ గుడ్ ఆప్షన్. కానీ ఇట్ అగైన్ డిపెండ్స్ ఇండివిజువల్ టు ఇండివిజువల్. మీ ఆర్థిక అవసరం, జాబ్ సెక్యూరిటీ ఎలా ఉంది, మీకున్న ఇన్కమ్ ఏంటి, మీకున్న ఆస్తులు ఏంటి, మీ అవసరాలు ఏంటి, దాన్ని బట్టి పెట్టుకోవాలి. కానీ డైరెక్ట్గా ఎన్పిఎస్ ఈజ్ గుడ్ అని చెప్పి అయితే పెట్టకూడదు. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్. రైట్.